హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ కుకింగ్ అండ్ మోర్. పొద్దున్నే చూడండి, మంచి అయితే ఎలా కురుస్తుంటే 9 వరకు అయితే అసలు ఎండే రావట్లేదు. ఇలా మంచు అయితే ఇలా 4 రోజుల నుంచి అయితే విపరీతంగా అయితే మంచు పడుతుంది. మా ఇటు సైడ్, మా ఆంధ్ర సైడ్ అయితే ఫుల్ మంచు పడుతుంది. మీకు ఎలా ఉంది? అయితే ఇంకా మేము వచ్చేసి పొద్దున్నే టిఫిన్ చేసేసి మేమైతే ఇడ్లీ తిన్నాం. మా పిల్లలు అయితే పూరి తిన్నారు. టిఫిన్ చేసేసిన తర్వాత టీ తాగేసి ఇంకా మా పిల్లలు అయితే స్నాక్స్ ఇవ్వమంటే ఇద్దరికి గ్రేప్స్ ఇచ్చాను. గ్రేప్స్ ఇస్తే మా పెద్ద అబ్బాయి వద్దన్నాడు. సరే అని చెప్పి మా చిన్నోడికి అయితే ఇచ్చాను. ఇస్తే ఇంకా తనైతే చక్కగా టీవీ చూస్తూ తినేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి అయితే అసలు ఫ్రూట్స్ అయితే ఏం తినడు. తనకి నచ్చిందే తింటాడు. వాటర్ మిలన్ అయితే ఒక్కటే తింటాడు. వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం తనకి. ఎంత ఇచ్చినా తినేస్తాడు. కాయ మొత్తం ఇచ్చినా కానీ చక్కగా కూర్చొని తింటాడు. ఇంకా వేరేది ఏమి తినడు. ప్రతి చోట అలానే చేస్తాడు. ఇంకా మా చిన్న అబ్బాయి అయితే అన్నీ తింటాడు. చక్కగా అసలు మా అబ్బాయితో దిగులే ఉండదు. ఏం పెట్టినా తింటాడు, ఇష్టంగానే తింటాడు. ఇంకైతే మా పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసాక ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా లంచ్కి నేను రెడీ చేసుకుంటున్నాను. 2 times అయితే టూ టైమ్స్ రైస్ వాష్ చేసుకోవాలి. ఇంకా చక్కగా 2 times అయితే బియ్యాన్ని కడిగేసుకున్నాను. ఇంకా బియ్యం అయితే కడిగేసి అయిపోయింది. ఇంకా ఎసురికి వాటర్ పోసేసుకుంటున్నాను నేను. వాటర్ పోసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా కర్రీలో ఇలా ఉప్పేసుకుంటాము. చాలామంది ఉప్పేసుకొని చేయరు. ఇంకా మా ఆఫ్టర్నూన్ మా కర్రీ వచ్చేసి చికెన్. మా పిల్లలు అయితే చికెన్ చేయమన్నారు. ఇంకా చికెన్ చేస్తున్నాను. చికెన్ చక్కగా శుభ్రంగా 3-4-5 times అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ముందైతే చికెన్ని బాగా వాష్ చేసుకుందాము. 4-5 times బాగా వాష్ చేసుకుంటే దానిలో ఉన్న చికెన్లో ఉన్న బ్లడ్ అంతా పోయి ఇంకా చికెన్ వైట్గా వచ్చేంత వరకు వాష్ చేసుకుందాం మేము చికెన్ని. వీడియో కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను. చికెన్ని మేము ఎంత బాగా కడుక్కుంటే చికెన్లో బ్యాడ్ స్మెల్ లేకుండా బాగా ఉండిద్ది. ఇప్పుడు చికెన్ వాష్ చేసేసుకున్నాము. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఇంకా చికెన్ని మేము కలుపుకుందాం. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కారం వేసుకున్న తర్వాత దాని తర్వాత పసుపు వేసుకోవాలి.
గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకైతే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, ఒక నిమ్మకాయ అన్నీ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే చికెన్ బాగా మ్యాగ్నేట్ అయిపోయిద్ది. ఇక్కడ నేను లెమన్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే మా పెద్దోడు వచ్చి లెమన్ పిండుతాడు, చూడండి ఎలా వేస్తాడో. నేను వేస్తాను అని చెప్పి వస్తాడు. మా పెద్దోడిని పిలిచాను, ఫ్రిడ్జ్లో నుండి వచ్చి వేయరా, హెల్ప్ చేయరా అంటే వచ్చాడు. మా పెద్దోడు వచ్చి నేను వేస్తాను మా అంటాడు. ఒకటి చేయమంటే ఇంకోటి చేసి వెళ్తాడు. చూడండి ఎంతసేపటికి వస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. పక్కకి వెళ్ళి కత్తి తీసుకొని నిమ్మకాయ కోయడానికి ఇంతసేపు చేశాడు. ఇటు రారా, ఇటు కొయ్యరా అంటే ఇటు కాకుండా అటు వెళ్తున్నాడు మావాడు. అన్నీ వింత పనులన్నీ చేస్తానంటాడు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? ఇంకైతే చికెన్ అయితే బాగా కలుపుకొని ఇంకా 1 అవర్ పాటు పక్కన పెట్టేయాలి, బాగా మ్యాగ్నేట్ అవ్వాలి. చూడండి మావాడు వచ్చి కెమెరా కదిలించేసి వెళ్ళిపోయాడు. వచ్చాడంటే ఏదో ఒక తింగర్ పనులు చేస్తాడు. ఇంకా మళ్ళీ నేను సెట్ చేసుకున్నాను. ఇంకైతే చికెన్ మ్యాగ్నేట్ చేసేసి పక్కన 1 అవర్ పాటు అదే పక్కన పెట్టేసాముగా. ఇప్పుడు కర్రీలో కావాల్సిన అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మేము అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకుందాం. 2 ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకొని ఇంకా ఒక పెద్ద టమాటా, మీడియం సైజ్ అయితే 2 టమాటాస్ తీసుకున్నాం. పెద్దది ఒక టమాటా చాలు. ఇంకా 2-3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇంకా టమాటాని అయితే సన్నగా కట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను బయట ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి చూస్తుంటే లోపల మా పిల్లలు ఇద్దరు అయితే టీవీ చూసుకుంటూ కొట్టుకుంటున్నాడు. నేను ట్యాబ్ చూస్తాను, నేను ఫోన్ చూస్తాను, నేను అది చూస్తాను, నేను ఇది చూస్తానని చెప్పి ఒకటే గొడవ. బయటకు వినిపిస్తున్నాయి అరుపులు. ఇంకా వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ అరుస్తున్నారు ఇద్దరిని. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళారు. అయితే ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ
చూడండి మా బుడ్డోడు వచ్చి వాళ్ళ డాడీ బాదం పాలు తీసుకొస్తే మా బుడ్డోడు వచ్చి చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు. నేను వీడియో తీస్తుంటే ఇంకా తనకి అలా బాదం పాలు పోసి ఇంక చికెన్ నేను కర్రీ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడికి కిచెన్లోకి వచ్చేసాను. ఇవాళ అయితే నేను మా ముస్లిం స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, సింపుల్ అండ్ ఈజీ వేలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ మేము క్వాంటిటీ వచ్చేసి 1 kg చికెన్ తీసుకున్నాను. నేను తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, యాలకులు, ఒక ఇలాచీ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇంకా బాగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకా నేను ఇప్పుడు వచ్చేది మా రంజాన్ నెల కాబట్టి ఇంకా నేను స్పెషల్ ఐటమ్స్ మా ముస్లిమ్స్ ఏమేమి చేసుకుంటారు రంజాన్ మంత్లో నేను అన్నీ మీకు రోజుకొకటి చేసి చూపిస్తూ ఉంటాను. అయితే నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయిగా పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ ఆనియన్స్కి టమాటా పచ్చిమిర్చి వీటికి పట్టాలి కాబట్టి 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వచ్చేసిద్ది. మందికి ముస్లిం ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఏమేమి ఫుడ్స్ రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఆ రెసిపీస్ అన్నీ వీడియోస్ తీసి పెడతాను. నేను ముస్లిం స్టైల్స్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో ముక్కలు బాగా మగ్గేంతసేపు కుక్ చేసుకుందాం, లేకపోతే పచ్చిగా గట్టిగా మాకు తగులుతూ ఉంటాయి. బాగా కుక్ అయిపోతే టమాటో బాగుండుద్ది. టమాటో కూడా బాగా మగ్గిపోయిందిగా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత టమాటో మగ్గిపోయినప్పుడు పుదీనా కొత్తిమీర బాగా వాష్ చేసేసుకొని ఇంకా పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా
పుదీనా కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా వాటర్ పోసుకోకుండా ఒక 5 minutes 10 minutes చికెన్ని బాగా కుక్ చేసుకొని దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని మేము కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటే బాగుండుద్ది. లేకపోతే ఫస్టే మేము చికెన్లో వాటర్ వేసుకుంటే చికెన్ నుంచి ఒక రకమైన స్మెల్ వచ్చిద్ది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే అప్పుడైతే బాగుండిద్ది. ఈ స్మెల్ చికెన్లో నుంచి ఏ స్మెల్ రాకుండా ఉండిద్ది. కర్రీ కూడా సూపర్ టేస్ట్ ఉండిద్ది. ఒక 10 minutes ఇలానే ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, అప్పుడు వాటర్ వేసుకుందాం. అంటే రైస్ అయితే కుక్ అవుతుంది. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసాను, ఇంకో పొయ్యి మీద కర్రీ చేస్తున్నాను. ఇంకా మా అత్తయ్య ఏమో ఫిష్ కర్రీ చేసింది, అది కూడా చూపిస్తాను నేను లాస్ట్లో. ఇప్పుడైతే అదే కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మేము చికెన్ పులుసుకి కర్రీకి కావాల్సినంత వాటర్ వేసుకొని మన కర్రీ చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత చిక్కదనం సరిపోయిందంటే ఇంకా ఆపేసుకోవచ్చు. మనకు ఎంత చిక్కగా కావాలనుకుంటే అంతగా వాటర్ వేసుకొని చూసుకోవాలి. ఇవి ఎంత కావాలంటే అన్ని వాటర్ వేసుకోవాలి. కొంతమంది అయితే పల్చగా పెట్టుకుంటారు, కొంతమంది థిక్గా. నేనైతే నార్మల్గా వేసుకున్నాను. మా ఇంట్లో అయితే పల్చగా అయితే తినరు, థిక్గా కావాలంటారు. అందుకోసం థిక్ కోసం నేను నాకు సరిపోయినంత వాటర్ వేసుకున్నాను. కొంతమంది షేర్వాలా కూడా చేసుకుంటారు. షేర్వాలా అయితే పల్చగా వేసుకుంటారు. మా ఇంట్లో పల్చగా తినరు, కొంచెం థిక్గానే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి నేను నాకు కావాల్సినంత వాటర్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు. భూతద్దం తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయడమే వీళ్ళ పని. మా పెద్దోడు చూడండి ఎలా కాలుస్తాడు. అగ్గిపుల్లని పేపర్ పెట్టి దాని మీద చూడండి ఎలా కాల్చాడు. చూడండి మా పెద్దోడు ఇలా నవ్వుతున్నాడు. చూడండి నన్ను చూసి, నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా నన్ను చూసి నవ్వుతున్నాడు. మా చిన్నోడు ట్రై చేస్తున్నాడు, పాపం వాడికి రావట్లేదు. మా పెద్దోడైతే చెప్పు కూడా కాల్ చేశాడు. చూడండి బ్లాక్ స్పాట్స్ కూడా కనిపిస్తున్నాయి. మా చిన్నోడైతే భూతద్దాన్ని ఏమంటున్నాడంటే, धूप में रख पर अच्छा बहुत बढ़ता माँ
దీన్ని ఏమంటారు, ఊద్బడతానంటారా అంటున్నాడు మా చిన్నాడైతే. ఇంకా అలా చెప్పి నవ్వుతున్నాను, వాడు కూడా నవ్వుతున్నాడు. మా పెద్దోడు ఏం చేస్తే చిన్నోడు కూడా అదే చేస్తారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. మా పెద్దోడైతే ఇలా చేస్తే ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు ఎంతసేపు. ఏంటబ్బా వీడు ఇలా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడేంటి అని చెప్పి ఇంకా ఒక్కొక్క చూసుకోకపోతే ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కర్రలు తీసుకొని కొట్టడం, అది పగలగొట్టడం, ఇది పగలగొట్టడం. మా పెద్దోడైతే చిన్నప్పుడు అయితే చూడండి, చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా మధ్య మధ్యలో మేము చెక్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడైతే ఒక సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి ఫస్ట్ అయితే ఒక 15 minutes హై ఫ్లేమ్ మీద అయితే చికెన్ని ఉడకబెట్టుకొని అదే థిక్నెస్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకైతే మీడియం సిమ్ మీద పెట్టేసి ఒక 10 minutes సిమ్ మీద వదిలేసిన తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకుంటే మా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, థిక్నెస్ చూడండి. ఇంకా అంత థిక్నెస్ చాలని చెప్పి ఇంకైతే మా పిల్లలైతే అన్నం అని చెప్పి ఆకలిస్తుందని చెప్పి గొడవ చేస్తుంటే ఇంకా మా పిల్లలిద్దరిని అన్నం పెడతానని చెప్పి కూర్చోబెట్టాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. నేను చెక్ చేసుకున్నాను, ఇంకా అంతా సరిపోయింది అని చెప్పి ఇంకా స్టవ్ అయితే కట్టేశాను. ఇంకా అయితే మా పిల్లలిద్దరికి లంచ్ పెడదామని చెప్పి ప్లేట్లో అన్నం పెట్టేసి ఇంకా ఒక గిన్నెలో అయితే కర్రీ తీసేస్తున్నాను చూడండి. లాస్ట్కి అయితే ఇంకా స్టవ్ కట్టేసే ముందు ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మా ఇంట్లో పట్టించిన కారం అయితే అయిపోతే మా హస్బెండ్ ఏమో బయట నుంచి తీసుకొస్తే
ఇంకా దాంతో చేశాను. మంట పుడుతుందని చెప్పి అసలు మా పెద్దోడైతే మామూలుగా చేయలేదు. కర్రీ అంటే ఎంత ఇష్టమో పిచ్చి, ఇంకేం తినడు. ఆ చికెన్ ఒకటి ఉంటే చాలు. మా చిన్నోడికి చికెన్ కర్రీ అంటే ఎంత ఇష్టమో పిచ్చి వాడికి. ఇంకేం తిన్నాడు, ఆ చికెన్ కర్రీ ఒకటి ఉంటే చాలు. రోజు చికెన్ 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 అంటాడు. అయితే మా పిల్లలిద్దరికి అన్నం కలిపేసి పెడుతున్నాను. మా పెద్దోడైతే మంట పుడుతుందని చెప్పి ఒక ముద్ద తిని వెళ్ళిపోయాడు. ఇంకా మా చిన్నోడికి అయితే పెడతాను, వాడికైతే ఇంకా తర్వాత పెడదామని చెప్పి ఫస్ట్ వీడికి పెట్టేస్తున్నాను. మంట పుడుతుందని చెప్పి వాటర్ తాగుతున్నాడు చూడండి. మా పెద్దోడు అస్సలు కారం తినడండి. చిన్న అబ్బాయి బాగానే తింటాడు, అన్నీ తింటాడు, ఫ్రూట్స్ అన్నీ తింటాడు. మా పెద్దోడితో తలకాయ నొప్పి. ఎంతమంది మా పెద్దోడిలాగా చేస్తారు? మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? చూడండి, వీడియో తీస్తున్నానని చెప్పి ఏందేందో ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెడుతున్నాడు. మా చిన్నోడైతే ఇక్కడ కూర్చొని తింటున్నాడు బుద్ధిమంటలాగా. అయితే నిన్న స్కూల్ నుంచి తొందరగా వచ్చేసాడు కదా, దాని గురించి చెప్తున్నాడు. నిన్న 3కే స్టార్ట్ అయిందంట బస్సు. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 3:30 4:45 అయింది. ఇంకా బస్సు రిపేర్ వచ్చిందమ్మా, ఇంకా ఇలానే వస్తాము, ఓ 2-3 డేస్ ఇలానే వచ్చిద్ది బస్సు అని చెప్పి చెప్తున్నాడు. ఎర్లీగా వచ్చేస్తామని చెప్తున్నాడు. మా పెద్ద అబ్బాయి ట్యాప్ తీసుకెళ్ళానని చెప్పి వీడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. అన్నం తినేటప్పుడు ట్యాప్ కావాలని చెప్పి ఇద్దరు ఒక ట్యాప్ దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. టీవీ ఉన్నా కానీ మరి టీవీ చూడరు, ఇద్దరికి ఒకటే కావాలి. ఇంకా వీడిది అన్నం అయితే అయిపోయింది. ఇంకా వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఒకసారి చెప్తే అది ఇంకోటి ఏంటో టాయ్ చేతిలో టాయ్ తీసుకొని టాయ్ చూపిస్తూ చెప్తాను మా అని చెప్పి ఇంకా టాయ్ చూపిస్తున్నాడు చూడండి. ఇలా చేస్తున్నాడు. ఇంకా మా పిల్లలిద్దరికి పెట్టేశాను కదా, ఇంకా నేను మా హస్బెండ్ కూడా లంచ్ చేసేస్తున్నాము. చెప్పాను కదా మా అత్త చేపల కూర చేసిందని చెప్పి మా అత్త చేపల కూర తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా నేను తిన్నాను, మా హస్బెండ్ తింటున్నారు, నేనైతే చికెన్ కర్రీ వేసుకొని తింటున్నాను. ఇంకా సాయంత్రం అయితే మేము పెళ్ళికి వెళ్తున్నాం, రిసెప్షన్కి. ఇంకా అక్కడికి రెడీ అయ్యాము. మా పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు చూడండి. ఇంకా రిసెప్షన్కి వెళ్తున్నాము. ఇక్కడ రెడీ అయిపోయారు ఇద్దరు, మేము ముగ్గురం వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే రావట్లేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళతో పాటు కలిసి నేను పిల్లలు మా మమ్మీ వెళ్తున్నాము. ఇంకా అక్కడ మెనూ వచ్చేసి రోటీ, గ్రేవీ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ టిక్కా, మటన్ బిర్యానీ. ఇంకైతే స్వీట్ వచ్చేసి కద్దుకా ఖీర్ ఇచ్చారు, ఇంకా ఐస్ క్రీమ్. ఇలాగే నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను. బాయ్.